ప్రత్యేకించి కూటమి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేక జరిగిన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు వీటి మీద డిస్కస్ చేసేవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ స్కాములు, ఈ దర్యాప్తులు ఎందుకు ముందుకు సాగడం లేదు, ఎక్కడో ఏదో బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ అంటే తెర వెనుక రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి, ఎవరెవరితోనో కుమ్మక్కయ్యారు, ఇట్లాంటి రకరకాల విశ్లేషణలన్నీ జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకుంటున్న మాట కూడా వాస్తవం, చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ రీసెంట్ గొడవ కూడా అదే కదా, ఎవరో వెళ్ళి ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన కలిసి ఫలానా ఆయన్ని రాజకీయ అరెస్ట్ జైలుకు పంపాలని అంటే ఆయన వద్దొద్దు ఆయనతో బాగుండండి అన్నాడని ఇంకొక ఆయన అన్న విశ్లేషణ చేశాడని, ఇదే కదా గొడవ. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ స్కాములకు సంబంధించిన దర్యాప్తులు తెలుగు టీవీ సీరియల్ లాగా సాగుతున్నాయని. ఒకసారి మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయాన్ని కనుక చూస్తే చాలా స్పీడ్గా జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక స్కామ్ని వెలికి తీసిన తర్వాత ఇంత తొందరగా ఒక కంక్లూజన్కి రావడం అనేది, కంక్లూజన్ అంటే పూర్తి అవ్వలేదు కానీ ఇంత దూకుడుగా దర్యాప్తు జరగడం అనేది చాలా అరుదు అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టేకప్ చేసిన స్కామ్స్లో లిక్కర్ స్కామ్ అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇది చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్ద, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగిన స్కామ్ ఇది. దాంట్లో 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాకుండా పోయిన అంత పెద్ద స్కామ్ ఇది. మళ్ళీ ఇంకొక యాంగిల్ ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు కేవలం డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చినందుకు ముడుపులు మారాయి. ఆ ముడుపుల మొత్తం 3,500 కోట్లు. ఈ 3,500 కోట్ల మీదనే ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈడీ కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం ఈడీ ఎంటర్ అయింది. ఏది 3,500 కోట్లే, ఇంకా 35,000 కోట్ల స్కామ్ ఉంది. 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయి, ఎక్కడికి వెళ్ళాయి, అది ఇంకా డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 3,500 కోట్లు కాక లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ మద్యం రవాణా, లారీలో, టిప్పర్లో, ట్యాంకర్లో, బొంద ఏదో మొత్తం మీద ఈ మద్యం రవాణాకు సంబంధించిన టెండర్లు కూడా ఒక స్కామ్. అంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కట్టబెట్టేసి అనమాట టెండర్లు. దాంట్లో కూడా కాదు, అది మొత్తం స్కామే. దాదాపు 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది, 400 చిల్లర స్కామ్ జరిగిందనేది దీని యొక్క ఒక అంచనాకు వచ్చారు. దాంట్లో 195 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన నికర ఆదాయం నష్టం జరిగిందని ఈడీ తేల్చింది. తేల్చి 10 రోజుల క్రితమేమో ఇందాక నేను చెప్పిన 3,500 కోట్ల రూపాయల స్కామ్ విషయంలో సోదాలు జరిపారు. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో, చెన్నైలో, అక్కడ ఇక్కడ. ఎందుకంటే ఈ తోడేళ్ళు, ఈ రాకాసుల నెట్వర్క్ చిన్నది కాదు, చాలా పెద్దది. ఇతర దేశాల్లోనే ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఉంది. అలాంటిది వీళ్ళకి అంత ఈజీ కాదు కదా చేసి. మళ్ళీ ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన ఈ రవాణా టెండర్ల విషయంలో మళ్ళీ వీళ్ళ మీద దాడి చేశారు ఇళ్ళు, ఆఫీసులు. ఎవరెవరు? రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇంకెవరు. అందులో 2 అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఎవరా ఇద్దరు అని అంటే నంబర్ 3గా అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డిని ఈ లిక్కర్ స్కామ్లో నంబర్ 3 అనుకుంటున్నారు. నంబర్ 1, నంబర్ 2 ఇంకా రాలేదు సీన్లోకి. ఛార్జ్షీట్లో మాత్రమే పేర్లు ప్రస్తావన వచ్చింది కానీ డైరెక్ట్ పిక్చర్లోకి ఇంకా ఈడీ తీసుకురాలేదు. నంబర్ 3 రాజకేశ్ రెడ్డి అనుకుంటే మనం మన ఈయన విజయసాయి రెడ్డిని కూడా విచారిస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇవాళ. ఇప్పుడు ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇంకొకరు అప్పుడు ఎండీగా
ఎక్సైజ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఇవాళ. ఎవరు అరెస్ట్ చేసిందంటే సిట్టు ఏపీ పోలీసులు కాదు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే చంద్రబాబు నాయుడే పోలీసు, చంద్రబాబు నాయుడే దర్యాప్తు అధికారి, చంద్రబాబు నాయుడే లాయరు, చంద్రబాబు నాయుడే సాక్షి, అన్నీ ఆయనే చెప్తున్నాడు కదా. కాదు, ఇప్పుడు అరెస్ట్ చేసింది మీ గ్యాంగ్ మెంబర్స్ని ఈడీ. ఇప్పుడు బయట మాట్లాడుకుంది ఏంటంటే రాజకేశరెడ్డి నంబరు 3నో 4 అని 1, 2, 3 రావాలి. ఆ 1, 2, 3లో మరి ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఇమీడియట్గా క్విక్ అప్డేట్స్ ఇస్తాడు మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల. ప్రవీణ్, ఇవాళ జరిగిన సోదాలు, అరెస్టులు, దానికి సంబంధించిన స్కామ్లు, వీటికి సంబంధించి అప్డేట్స్ ఇస్తారా? రైట్ సార్, ఈరోజు మనం చూసాం ఏపీ లిక్కర్ స్కాము 15 రోజుల క్రితమే సోదాలు చేసింది. ఈరోజు మరొక అంశం, ప్రధానంగా మరొక ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ఈరోజు 15 ప్రాంతాల్లో సోదాలు చేసి ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసి కొద్ది నిమిషాల క్రితమే మనం చూస్తున్నటువంటి ఈడీ కోర్టు ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాదాపు ఇప్పటి వరకు మీరు చెప్పినట్లు 195 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో అవకతవకలు జరిగాయి, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి వీళ్ళు గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. దాంతోపాటు ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే ఈ 195 కోట్ల నుంచి 250 కోట్ల వరకు వీళ్ళు షెల్ కంపెనీలకు నగదును బదిలీ చేయడం, విదేశాలకు నగదును బదిలీ చేయడం, హవాలా రూపంలో నగదును బదిలీ చేశారనేటువంటి ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత గతంలో బేవరేజెస్ కంపెనీ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, ఈ కేసులో కీలక నిందితుడుగా అంటే ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు ఈ టెండర్ల వ్యవహారంలో ఉన్నటువంటి కీలక నిందితుడుగా ఉన్నటువంటి రాజకేశరెడ్డిని కూడా ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో వారి ఇళ్లలో ఉన్నటువంటి వారిని ఈడీ అధికారులు వెళ్ళి వారిని పికప్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఇప్పటి వరకు అంటే గత 5 గంటల వరకు కూడా విచారణ జరిపిన అనంతరం వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది, ఇందులో 195 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాలు జరిగాయి కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించినటువంటి ఈడీ అధికారులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేస్తూ నాంపల్లి ఈడీ కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి స్కామ్ ఇప్పటి వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అయినప్పటికీ కూడా దాంతోపాటు టెండర్ల వ్యవహారానికి సంబంధించి ఈ యొక్క లిక్కర్ రవాణా విషయంలో ఏవైతే టెండర్లు పిలుస్తారో ఆ టెండర్ల వ్యవహారంలో కూడా అనేక అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఏపీ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది, దానిపైన విచారణ జరిపింది, సోదాలు చేసింది. ఏపీ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఈరోజు ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పత్రాలు, సమాచారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వీరిద్దరు పాత్ర చాలా కీలకంగా ఉందంటూ కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వచ్చే వారం రోజుల వ్యవధిలోని ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు టెండర్లు ఇచ్చింది కూడా వారి అంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులకు వీళ్ళు టెండర్లు ఇచ్చారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వీళ్ళు దారి మళ్లించారు. మరోవైపు ఈ యొక్క లిక్కర్ రవాణా విషయంలో కూడా టెండర్ల విషయంలో కూడా వీళ్ళు కమిషన్లు తీసుకొని ఈ టెండర్లను కూడా కేటాయించారు, వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఇదంతా కూడా ఒక పక్కా ప్రణాళికతో జరిగింది. ఇదంతా కూడా వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తే, ఇతను ఒక ఎండీ స్థాయిలో ఉండి బేవరేజెస్కు ఇతనే ఆపరేట్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. వీరికి ఇచ్చినటువంటి టెండర్లను, వారి ద్వారా వచ్చినటువంటి కమిషన్ను వీళ్ళు అక్రమంగా వేరే కంపెనీలకు, షెల్ కంపెనీలకు కావచ్చు, హవాలా ద్వారా కావచ్చు, విదేశాలకు కావచ్చు, ఇదంతా కూడా తరలించారనేటువంటి అభియోగాల ఆరోపణలు మాత్రమే ఉండింది. కానీ ఈరోజు ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాల తర్వాత, విచారణ తర్వాత వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ఏమని చెప్తోంది ఈడీ? కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో కారుమూరి నాగేశ్వరరావు అందుబాటులో లేడు, తను ఏపీలో ఉన్నాడు.
వారింట్లో కూడా ఈరోజు దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు చేసి వారింట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో అతని పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలే ఎక్కువగా ఈ యొక్క డిస్టిలరీలను రవాణా చేసిన దాంట్లో టెండర్లు తీసుకున్న దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. మరి తదుపరి అంటే రేపు ఎల్లుండిలోగా కారుమూరి నాగేశ్వరరావు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతారా, మరి నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ రవాణా విషయంలో వారి కంపెనీ పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి వారి యొక్క ప్రమేయానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఈ నగదును అక్రమంగా తరలించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశాలు అయితే అయితే ఇక్కడ విజయసాయి రెడ్డిని ఎంతసేపు విచారించారు? దీంట్లో ఈడీ ఏమని చెప్తోంది? గతంలో మనం చూసాం విజయసాయి రెడ్డిని ఇప్పటికే 3 సార్లు విచారించారు. విజయసాయి రెడ్డి ఒక అంశాన్ని క్లియర్గా ఈడీ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మరోవైపు అంటే మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో రవాణా అంటే లిక్కర్ రవాణా విషయంలో కావచ్చు, లిక్కర్ ఈ పాలసీ రూపకల్పనలో కావచ్చు, ఈ లిక్కర్ ఎంటైర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశ్ రెడ్డే. ఇతని యొక్క కనుసన్నల్లోనే మొత్తం కూడా జరిగింది తప్ప తన ప్రమేయం లేదు ఈ కేసులు అనేది విజయసాయి రెడ్డి చెప్తున్నటువంటి మాట. కానీ ఈ కేసులో A2గా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని గతంలో సిట్ అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. దాని రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విజయసాయి రెడ్డిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని వ్యక్తిగతమైనటువంటి మొబైల్ను సీజ్ చేసి అందులో ఉన్నటువంటి కొంత అనుమానాస్పదమైనటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటాను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అంతా కూడా పరిశీలించిన తర్వాత విజయసాయి రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసి వాళ్ళకి ఏదైతే అనుమానం ఉందో ఆ డాటాలో అనుమానం ఉన్నటువంటి అంశాలన్నిటిపైన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తదుపరి అతని పాత్ర ఏమైనా ఎస్టాబ్లిష్ అట్లయితే ఖచ్చితంగా చాలా మందిని ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నారు కదా, అదే విధంగా అతని పాత్ర ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఈ అంశం మీద వీళ్ళ స్పందన ఎలా ఉంది? విజయసాయి రెడ్డి వీళ్ళ స్పందన ఏమైనా వచ్చిందా? అయితే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి కానీ లేకుంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. కేవలం కారుమూరి నాగేశ్వరరావు మాత్రం తనని అరెస్ట్ చేశారని చాలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నన్ను ఎక్కడా కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేయలేదు, గతంలో నా యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్టు, ఇప్పుడు మా ఇంట్లో సోదాలు చేశారు తప్ప తను అరెస్ట్ చేయలేదు తనని అంటూ కూడా అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అయితే స్పందించలేదు. గతంలో విచారణకు వచ్చినటువంటి సమయంలో మాత్రమే ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశ్ రెడ్డి తప్ప ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రాజకేశ్ రెడ్డిని వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అలాగే విజయసాయి రెడ్డిని కానీ లేదా మిథున్ రెడ్డి కానీ ఇలా ఇంకెంతమందిని విచారించే అవకాశం ఉంది, ఇంకెంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ టాప్ లీడర్స్లో? ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఎందుకంటే ఈ దాదాపు 10 మంది వరకు కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉందనేది గతంలోనే ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. కానీ ఇప్పుడు ఏ విధంగా క్రైమ్ జరిగిందనేది ఏపీ సిట్ విచారణ జరిపింది. కానీ ఇప్పుడు ఈడీ జరుపుతున్నది ఏంటంటే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఎంతవరకు ఉంది, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇందులో అక్కడ నిందితులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ సాక్షులుగా కావచ్చు, ఆ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఈడీ కేసులో నిందితులు అవ్వచ్చు. కానీ ఇప్పుడు జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనీ లాండరింగ్ కోణం, మరోవైపు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు బదిలీ చేయడం, మరోవైపు హవాలా రూపంలో నగదును విదేశాలకు తరలించడం, తర్వాత ఈ యొక్క ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో ముఖ్యంగా వీళ్ళు ఆ డబ్బులను అంటే ముడుపులను తీసుకోవడం కోసమే వాళ్ళకు అనుకూలంగా ఈ లిక్కర్ పాలసీని తీసుకురావడం, డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా కేవలం క్యాష్ రూపంలో వీళ్ళు ఏ విధంగా వసూలు చేసినటువంటి నగదంతా కూడా ఏ కంపెనీలకు బదిలీ అయింది, వీటిపైన ఎక్కువగా నిఘా పెట్టింది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి వ్యక్తులు వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రులు, ఎంపీలు, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ అంశాలన్నీ రోజువారీ విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పాత్రకు సంబంధించి బయటపడితే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక్కసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. దాదాపు 9-10 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరు పాత్ర
క్లియర్గా వాళ్ళకి ఆధారాలు దొరికాయి, క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ రోజు ఫైనల్ గా ఇంకొక మాట ప్రవీణ్, చెప్పినటువంటి సహజంగా ఈడీ విచారణ లేదా ఈడీ అరెస్టులు అంటే ఢిల్లీ తిహార్ జైలే కదా. ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత గారిని ఇక్కడికి వచ్చి నోటీస్ ఇచ్చినా కూడా అక్కడికి పిలిపించి అక్కడ అరెస్ట్ చేసి అక్కడ తిహార్ జైల్లోనే పెట్టారు కదా. సో ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ సార్, అయితే ఇప్పుడు మనకి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనేమో ఆ ఢిల్లీ యూనిట్ ఆ కేసుని ఈసీఐఆర్ నమోదు చేసింది, ఢిల్లీ యూనిట్ విచారణ జరిపింది. ప్రస్తుతం మనకి ఈడీ అధికారులు హైదరాబాద్కి సపరేట్ యూనిట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏపీ తెలంగాణ ఆ రెండు రాష్ట్రాలకి కూడా ఒకే ఈడీ యూనిట్ ఉంది కాబట్టి ఈడీ ప్రస్తుతం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విచారణ జరుపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్న ఈడీ కోర్టులోనే నిందితులను ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకు పంపిస్తారు. ఇప్పుడు కూడా రాజ్ కేశిరెడ్డి కావచ్చు, తర్వాత ఈ కేసులో మరొక వ్యక్తి అంటే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎవరు, ఈ లిక్కర్ కేసులో ఎవరు అరెస్ట్ అయినా వారిని ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకే తరలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయస్థానం ముందు హాజరుపరిచారు, ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. మా యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా రాజ్ కేశిరెడ్డి కావచ్చు వారి యొక్క వాదనలు కూడా న్యాయస్థానం వింటుంది. మరికొద్దిసేపట్లో రిమాండ్ అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో నాంపల్లిలో ఉన్నటువంటి సెషన్ కోర్టు ఈడీ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక దీని మీద కొంచెం డీటెయిల్ డిబేట్ చూద్దాం. ఎందుకంటే లిక్కర్ స్కీమ్ లో సిట్టు కొంతమందిని అరెస్ట్ చేసింది, వాళ్ళు కొంతమంది బెయిల్స్ మీద ఉన్నారు, కొంతమంది రకరకాల ఇదిగా నడుస్తోంది. ఎప్పుడైతే ఈడీ ఈ కేసుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టిందో తొలి అరెస్ట్ ఇవాళ 2 అరెస్టులు, ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇంకా చాలా కీలకమైన వ్యక్తుల్ని, ఎంపీలని, మాజీ ఎంపీలని, మాజీ మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా ఉచ్చు బిగుస్తున్నట్టే కనపడుతోంది. ఇది ఎక్కడికి వెళ్ళబోతోంది అండ్ టాప్ టు బాటం ఇక జైలు దారేనా? ఎందుకంటే తప్పదు, ఇది వెళ్లాల్సిందే. ఇది చిన్న స్కామ్ కాదు కాబట్టి పబ్లిక్ సొమ్ముని తిన్నాడు ఎవడైనా అనుభవించి తీరాల్సిందే. అది ఎలా ఏంటి అనేది మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు అండ్ మాజీ జడ్జ్ శంకర్ రామకృష్ణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు వరకు ఒక ఇంప్రెషన్ ఉంది, చాలామంది మాట్లాడుకుంటున్నారు, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు మీకు. ఏంటంటే ఏదో తెర వెనక రాజకీయాలు ఉంటాయి, లేకపోతే తెర వెనక ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అందుకే జగన్ కేసులు ముందుకు సాగడం లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే ఇవాళ మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఏమని, చంద్రబాబే లాయరు, చంద్రబాబే ఏదో ఆయనే అన్ని సాక్ష్యం కూడా ఆయనే మాట్లాడారు. సో ఇవాళ ఈడీ లిక్కర్ స్కామ్లో కేవలం లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో జరిగిన అవినీతిని బేస్ చేసుకునే ఇద్దరిని అరెస్ట్ చేసింది, ఇంకా చాలా మందిని విచారిస్తోంది. సో ఈడీ ఎంట్రీ మీద, ఈ అరెస్టుల మీద ఇనిషియల్గా మీ కామెంట్స్ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి, అట్లాగే ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మీ నోటుకుండానే చెప్తూ ఉన్నారు నగ్న సత్యం. ఏంటంటే ఎప్పుడైతే ఈడీ ఈ కేసుని టేక్ ఓవర్ చేసిందో ఇమీడియట్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్లో విషయాల్లో అవకతవకలు జరిగాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే దాని మీద హవాలాలు జరిగాయి, ఏం జరిగాయి అన్నది కూడా విచారణ చేసి దీంట్లో నిజమైన లోతైనటువంటి నిజం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈడీ ముందుకు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు ఈడీ ముందుకు వెళ్ళినా లేకపోతే సిట్ ముందుకు వెళ్ళినా ఇవన్నీ ప్రభుత్వాలతో వచ్చినటువంటివి కాదు. ఇవి ఎక్కడో ఎవరో గిట్టని వాళ్ళు కావాలని చెప్పని ఏదో మాట్లాడతారు, కానీ ఎక్కడైనా కూడా సరే నిజం ఎక్కడా కూడా ఆగిపోదు. కాస్త లేట్ అవుతుందేమో కానీ విచారణ చేసేదానికి నిజం నిర్ధారణ అయ్యి ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం చూసినటువంటి ఇవాళ అరెస్టులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి ఇంటిలో మరి చేసినటువంటి వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేసినటువంటి విషయం కానీ అన్నిటినీ కూడా మనం చూస్తే మరి ఇది నిజంగా
మా భారతీయ జనతా పార్టీలో ఏమైనా కుట్ర ఉందా చెప్పండి? అలాంటిది ఏవి జరగవు. కావాలని చెప్పిన ఎవరంటే వాళ్ళు మధ్యలో ఏదో చెప్తూ ఉంటారు, కానీ కాస్త వేచి చూడాలి. వేచి చూస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా, ఏ తప్పు చేశారో వాళ్ళు బయటపడే ప్రసక్తి ఉండదు. తప్పకుండా వాళ్ళు శిక్షకి అర్హులు అవుతారు. దానికి సంబంధించినటువంటి సెక్షన్లు అన్నీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఏదో సమయస్ఫూర్తిగా సమయం కొంత తప్పించుకోవచ్చే, కానీ లాంగ్ రేంజ్లో మాత్రం తప్పకుండా వీళ్ళకి శిక్ష పడుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ఎంతసేపు కూడా పార్టీలు అధికారంలో ఉంటే వాటి మీద బురద చల్లడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అక్కడ కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం, ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉన్నారే. కానీ ఇవాళ ఒక్క హాస్యాస్పదం ఏంటంటే, నేను చూశాను వెంకటకృష్ణ గారు, మీరందరూ కూడా చూసుంటారు, ఇక్కడ ఇన్ని రైళ్లు జరుగుతూ ఉన్నాయి, ఇంత డబ్బు దాదాపు 200 కోట్లు దాంట్లో స్కామ్లో నష్టం వచ్చిందని చెప్పని ఈడీ ముందుకు వెళ్ళి రైళ్లు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏందయ్యా అంటే డిఎస్సిలో అవకతవకలు ఏమంటే 16,400 మంది అక్కడ రాస్తే పరీక్షలు 15,000 మంది ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నియమితులై. ఇప్పుడు వచ్చి దాన్ని ఏదో సైడ్ ట్రాక్ పట్టించేదానికి దాని మీద ఏదో మాట్లాడుతున్నారే, కానీ నిజాన్ని నిర్ధారించేదానికి ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇట్లా సైడ్ ట్రాక్ పట్టించేదానికి రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉన్నారే, కానీ నిజం మాత్రం ఎక్కడా కూడాను ఆగదు. అది ఏ రోజుకైనా వెలుపలికి వస్తుంది. ఎవరు తప్పు చేసినా కూడా దానికి క్షమార్హులు కాదు, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. దీంట్లో కూడాను తప్పకుండా ఇంత ధనమా? ఆ రోజు పురంధరేశ్వరి గారు చెప్పారు, మా మాధవ్ గారు చెప్పారు, ఇవాళ మేము చెప్తూ ఉన్నాం. ఇన్ని లక్షల కోట్లు అసలు ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ చేసినటువంటి లిక్కర్ కావచ్చు, లేదా అసలు లావాదేవీలన్నింటినీ కూడా డబ్బు రూపంలో చెల్లించి ఎక్కడా కూడాను డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎలాంటివి లేకుండా కూడాను చేసి ఇంత పెద్ద స్కామ్ చేసిందే కాకుండా దాంట్లో వచ్చేటువంటి ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో దాదాపు 400 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైతే మన ఈరోజు గవర్నమెంట్కి 195 కోట్ల రూపాయలు ఇవాళ అక్రమంగా ఇవాళ దారి మళ్లించి ఇవాళ అనేక దేశాలు కూడా దాటిపోయినాయని చెప్పని కూడా మళ్ళా కూడా ఈ స్కామ్లో బయటపడిందే. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈడీ దీన్ని నిగ్గు తేలుస్తుంది. తప్పకుండా ఎవరు తప్పు చేసినా కూడా అయితే ఇక్కడ ఏంటంటే నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఇందులో గొప్ప విషయం ఏంటంటే, రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు, ఇది ఈ పిల్ల స్కామే, ఇంకా తల్లి స్కామ్ జోలికి వెళ్ళాలా? ఇంకా ఈడీ వెళ్ళింది, దర్యాప్తు జరుగుతోంది, కానీ పిల్ల స్కామ్ ఏది? లారీలు, లిక్కర్ మోసే లారీలకు సంబంధించిన స్కామ్లోనే 195 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళిద్దరు మూసింది. ఇంకా చాలా మంది నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారి విచారణ జరుగుతోంది, మిథున్ రెడ్డి గారిని పిలుస్తారంట, ఇంకా చాలా మొత్తం 10 మంది పేర్లు వరుసగా ఉన్నాయి ఈ పిల్ల స్కామ్ లోనే. సో ఈ పిల్ల స్కామ్ లో ముందుగా ఈ పిల్ల స్కామ్ లో జరిగిన అరెస్టుల మీద మీ విశ్లేషణ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి సార్. ఇక్కడ మనము ప్రజలకు చెప్పాల్సింది వేరే ఉందండి. చెప్పండి. అసలు మద్యం పాలసీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్చివేసి ప్రభుత్వ దుకాణాల ద్వారా ఎందుకు అమ్మించాడు? డిస్టిలరీస్ అన్నిటినీ కబ్జా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాండ్లను, దేశంలో అమల్లో ఉన్నటువంటి బ్రాండ్లను పక్క తప్పించి తన సొంత బ్రాండ్లను ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు ఈ కథంతా నడిపాడన్న దాన్ని ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? 2015లో ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధ దిశగా నేను తీసుకెళ్తాను, ఒక్కసారిగా చేయలేను కాబట్టి దశల వారీగా 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని ఆ రోజు ఆడపడుచులకందరికీ మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిన జిమ్మిక్లన్నీ దేనికోసము? ఈ విధంగా 1000 కోట్ల రూపాయలను దాచుకోవడం కోసం. ఇక్కడ ఒకటి మాత్రము ఏదో కక్ష సాధింపు చర్యగానో ఇంకో రకంగానో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ప్రజలకు సంకేతాలు వెళ్లకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ రోజు
ఈరోజు ఈడీ రంగప్రవేశం చేసింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వేరు, ఇక్కడ ఈడీ వేరు. ఇక్కడ సిట్ చేసేటువంటి విచారణలో పాపం రాజు కసిరెడ్డి గారికి ఒక 300 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఇంకా ఈ ఈడీలో ఇంకా 600 రోజులు 700 రోజులు పడుతుంది ఆయనకు బెయిల్ రావడం కోసం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చింది అంటే ఇంకా ముద్దాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక 100 కోట్ల స్కామ్ మాత్రమే ఢిల్లీలో జరిగింది. అటువంటి 100 కోట్ల స్కామ్ లో ఈడీ ఎంట్రీ మన కవిత గారి కాడ నుంచి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాడ నుంచి, ఉప ముఖ్యమంత్రి సిసోడియా కాడ నుంచి అందరినీ లోపలేసి అసలు విషయం తేల్చారు. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి మీరు అన్నారు కదా ఇది పిల్ల స్కామ్ అని. ఎప్పుడైనా సరేనండి పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేపను ఎర్రేయాలి. ఇది జరిగింది ఇక్కడ. కేవలం ట్రాన్స్పోర్ట్ లోనే 190 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు. ఇక్కడ ఒకటి ఈరోజు ఒక పెద్ద న్యూస్ ఒకటి చెప్పారండి. ఏంటంటే ఇది కేవలము ముడుపులకు సంబంధించినటువంటి లెక్కలు మాత్రమే. ఈ 3,500. అవును, అంతే కదా. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వడం కోసం తీసుకున్న కమిషన్ల వాల్యూయే 3,500 కోట్లు. అసలు మెయిన్ స్కామ్ వేరే ఉంది, 1,00,000 కోట్లు. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి. మద్యమ స్కామ్ అంటే ఆడబిడ్డల పుస్తులు దిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం చేస్తాడో చేయడో చెప్పమని చెప్పండి, నేను వచ్చి చేస్తాను. మీ 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కూడా మద్యం షాపులకి పరిగెడుతున్నారు, భవిష్యత్తు నాశనం అయిపోతుందంటే ఎన్ని కబుర్లు చెప్పాడండి, ఎన్ని కబుర్లు చెప్పాడు ఆ మనిషి. ఆ రోజు అధికారం చేజిక్కించుకోవడం, అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ఈ పాలసీలు ఎందుకు మార్చాడో ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కరికి అర్థమవుతోంది. అంటే కేవలం దోచుకోవడం కోసమే పాలసీలు మార్చాడు, దోచుకోవడం కోసమే కొత్త బ్రాండ్ అని తీసుకొచ్చాడు. మొత్తం దోచేశాడండి. ముఖ్యంగా చెప్తున్నాను, 1,00,000 కోట్లకు పైన ఒక్క మద్యంలోనే జగన్మోహన్ రెడ్డి దోచేశాడు గత 5 సంవత్సరాలు అన్నది వాస్తవం. ఇది మీరన్నట్లుగా ఈడీ ఇంకా లోతైన దర్యాప్తులోకి వెళ్ళిందంటే తాడేపల్లి ప్యాలెస్ వరకు ఆల్రెడీ చెప్పారు ఆయన. ఎవరు మొన్న అరెస్ట్ చేసినటువంటి ఆయన ఉన్నారు కదా, నాగేశ్వర రెడ్డి, KNR అంటారు మీరందరూ. ఆయన చెప్పాడు ఏమని, ప్రతి రూపాయలోనే 70 పైసలు ప్యాలెస్ కి చేరింది అని. అంటే ఆ లెక్కన ఈ 3,500 కోట్ల స్కామ్ లో మినిమం 2,200 కోట్లు అఫీషియల్ గా, అంటే ఈ లెక్కల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో చేరిపోయాయి. మరి అటువంటిప్పుడు ఈడీ ఎందుకు వదిలిపెడతాదని, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి? ఈ రోజు ఏదైతే ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది, దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. కేవలం ముడుపుల రూపంలోనే 3,500 కోట్లు పెద్ద స్కామ్ అని మనం చెప్పుకుంటుంటే ఇంకా ఏ లెక్కలు వేయాలో చూడండి ఒక్కసారి. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎక్కడైతే 6 ప్లేసుల్లో జరిగినటువంటి తనిఖీల్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. మీరు అన్నట్లుగా ఆయన మాజీ మంత్రి వాళ్ళు కానుమూరు ఉన్నారు కదా, డెఫినెట్ గా ఆయన కూడా రేపో మాపో సాగనంపుతారు. ప్యాలెస్ వరకు వెళ్తుంది, ప్యాలెస్ వరకు ఈడీ వెళ్తాది, వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ కూడా పిలుస్తారంట, స్ట్రాటజిక్ గా మీ ఫ్రెండ్స్ కూడా పిలుస్తారంట. నా ఫ్రెండ్ వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టా నేను బాధపడినాము, కానీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కుటుంబాన్ని వదిలితే మాత్రము డెఫినెట్ గా నేను కూడా బజార్ను పడి పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బయటపడింది రికార్డు. ఈ ముడుపులు తీసుకున్న డబ్బుల్లో నుంచి PLR కంపెనీకి అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ అయిన డబ్బులన్నీ మరి అంత అఫీషియల్ గా రికార్డు ఉన్నప్పుడు ఎలా వదిలిపెడుతుందండి? రామకృష్ణ గారు, ఈడీ దర్యాప్తు జరుగుతున్న తీరు, ఈ పిల్ల స్కామ్ని ఇక్కడ స్టార్ట్ అయిన అరెస్టులు, నెక్స్ట్ 3,500 కోట్ల ముడుపుల స్కామ్, కమిషన్ల స్కామ్ దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది, ఆ నెక్స్ట్ జరగాల్సింది ఏంటి అనేది కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్తే. నమస్తే సార్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్న సిట్ ఒక 50 మంది వరకు అరెస్ట్ చేసింది. వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. పెద్ద వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ, ఇట్లా చాలా మంది పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, తర్వాత రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళారు, వచ్చారు కదా. అఫ్ కోర్స్ ఒక విజయసాయి రెడ్డి తప్ప. సో ఇప్పుడు ఈడీ అనేది, అంటే ఈడీ అరెస్టులు అని అంటే మనం కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తాం కదా దేశవ్యాప్తంగా. ఇందులో మొదటి అరెస్టులు మొదలైనాయి, అది కూడా నేను ఇందాక అన్నట్టు పిల్ల స్కామ్ మాత్రమే. సో దీన్ని మీరు ఎలా ఎస్కలేట్ చేస్తారు డిబేట్లో?
గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే మీతో పాటు ఇద్దరు మిత్రులిద్దరికి కూడా. ఇక్కడ స్టార్ట్ చేసే దానికంటే ముందు ఒక చిన్న మాట ఏమిటంటే, ఆ దక్షిణ భారతదేశం గర్వించదగ్గటువంటి దర్శకుడు, నటుడు, కవి, కథా రచయిత, మాటల రచయిత అయినటువంటి భారతీరాజు గారు చనిపోవటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అటు తెలుగు తమిళ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి. సో ఆయన వృత్తికి నివాళులు అర్పిస్తూ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆయన మా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మీరన్నది పిల్ల స్కామ్. ఇది దీనికంటే పిల్ల స్కామ్ ఒకటి ఉంది. అదేంటంటే మూతలు, బాటల్స్, ఇది రవాణా. నేను గతంలో కూడా చెప్పాను సార్, చెన్నై, ఒరిస్సాలో కూడా దీని లీడ్స్ ఉన్నాయి. చెన్నైలో కూడా దాడులు జరుగుతాయి, అట్లాగే ఒరిస్సాలో కూడా దాడులు జరుగుతాయి అని కూడా చెప్పాను. ఈ రవాణాకు సంబంధించి చెన్నైలో దాడులు జరిగాయి. ఇప్పుడు ఇంకా డౌన్ వీళ్ళని తీసుకోని విచారిస్తే మూతలు, తర్వాత బాటల్స్ సంబంధించి ఒరిస్సా అండ్ మళ్ళీ తిరిగి చెన్నై అండ్ ఆంధ్ర, ఈ మూడు రాష్ట్రాల్లో మళ్ళీ ఇంకో రెండో దఫా లేబుల్స్, స్టిక్కర్లు, చుట్టూ కార్టన్లు అవి లేవా? బాటలు అంటే అంతే, బాటలు అంటే అవి కూడా ఇప్పుడు కాదేది దోపిడీకి అనర్హమని ఆ లేబుల్స్, ప్రింటింగ్ ఆడి దగ్గర కూడా తీసుకునే రకాలు ఇవి. దీనికంటే చిన్న వ్యవహారం ఇంకోటి ఉండదు. మీరు అన్నట్టు పేపర్, లేబుల్తో కాటి నుంచి బట్టల వరకు మొత్తం అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈడీ రైడ్స్ అవే జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ కేసు అన్నది స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ ఉంటది. లైక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా చాలా టెక్నికల్ గా, టెక్నాలజీ రకరకాలుగా చాలా అప్గ్రేడెడ్ గా చేస్తారు. సిబిఐకి పరిమితులు కేవలం భారతదేశం లోపల మాత్రమే. బట్ ఎన్ఐఏ అండ్ ఈడీకి మాత్రం అపరిమితమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయగలిగి నేరస్తులు పట్టుకురాగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యంగా ఇది ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ గా మద్యం ముడుపుల కేసులో అరెస్టు చేయబడినటువంటి నేరస్తుల యొక్క డేటాను ఆల్రెడీ ట్రాక్ చేసిన తర్వాత, అంటే సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత, ప్రైమా ఫేసి చూసుకున్న తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. క్వైట్ ఆపోజిట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈడీకి అండ్ సిబిఐకి. వీళ్ళు స్ట్రైట్ గా వెళ్తే వాళ్ళు రివర్స్ లో వస్తుంటారు. ఈడీ, దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా మందికి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందో తెలియదు. సిబిఐ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ స్ట్రైట్ గా చేస్తారు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతుంటారు, మూలాలు వెతుకుతారు. వీళ్ళ మూలం నుంచి మొదటికి వస్తారు, వెనక నుంచి ముందుకు వస్తారు. అందువల్లే కన్విక్షన్ రేట్ ఈడీలో చాలా ఎక్కువ పర్సెంటేజ్, 98% ఉంటుంది కన్విక్షన్ రేట్. చాలా కేసులు వీళ్ళకి బెయిల్కు సంవత్సరాల తరబడి రాదు. ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సిబిఐ కేసులో బెయిల్ వచ్చింది మనం చూసాం, కానీ ఈడీ కేసులో బెయిల్ అంత ఈజీగా వస్తుందని చెప్పి మనం అనుకోవట్లేదు. మీరు ఇంటర్వ్యూ మాట చెప్పారు, తీహారా ఇంకోటా అన్నది. కేసు గ్రీవియన్స్ ని బట్టి అవసరమైతే వాళ్లకు కావాల్సిన చోట నేరస్తులు పెట్టే అధికారము ఆ జైలుకు పంపించే అధికారం ఒక ఈడీకే ఉంది, నాట్ ఈవెన్ సిబిఐ. సిబిఐ అయినా పర్మిషన్ తో పెట్టాలా, రకరకాల కారణాలు చూపించి. ఈడీకి ఆ అవసరం కూడా లేదు. ఇట్ ఇస్ అన్లిమిటెడ్ పవర్స్. ఎన్ఐఏ తర్వాత అంత పవర్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ కేసులో ఈ రోజు మొట్టమొదటిసారిగా అరెస్టు జరిగింది అంటే ఇది ఇక్కడతో ఆగుతుందనో లేకపోతే ఇంకోటి జరుగుతుందో నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు రివర్స్ లో ఎప్పుడైతే వచ్చి ఉంటారో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని చేతికి పట్టుకొని వాళ్ళు ఆల్రెడీ కోర్టులో చేసి ఉంటారు, కోర్టులో వారెంట్ తీసుకొని ఉంటారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పరిపాలన చేద్దాం అనుకున్నారు, కానీ టెండర్లు రివర్స్ అవుతాయని అనుకున్నారు. బహుశా మీరు అన్నది కరెక్టే, బహుశా. సో ఇక్కడ ఈ రోజు వీళ్ళిద్దరిని ఎవరైతే వాసుదేవ్ రెడ్డి ఎవరు ఉన్నారో ఆయన గాని, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇద్దరు అరెస్ట్ చేశారు, రాజకేశ్ రెడ్డి. వీళ్ళిద్దరే మెయిన్ అని చెప్పేసి అందులో అంటే పాత్రదారులు. దీనికి స్కెచ్ స్కీము వేసిందంతా వీళ్ళే, ఎట్లా టర్న్ చేయాల్సింది, ఎట్లా చేయొచ్చో చెప్పింది వీళ్ళే. దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి మీటింగ్లు పెట్టుకొని పర్సంటేజ్లు పంచుకున్నారు. దానికి వీళ్ళు ఆ ప్లాన్ కి వీళ్ళు కొద్దిగా పాలిషింగ్ చేశారు. పాలిషింగ్ చేసి ఇంకా దాన్ని కొద్దిగా మోడరేట్ గా స్కీమ్ లాగా చేసేసి పంచుకున్నారు. సో వీళ్ళిద్దరు ఇది అరెస్ట్ అయిన తర్వాత ఇందాక రామకృష్ణ గారి కళ నెరవేరుతుంది 100%.
ఆయన కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటా. అట్లాగే చాలా మంది తలుపులు తడతారు, ఇన్వెస్టిగేషన్ పోతారు. వీళ్ళ జీవితాలు మొత్తం, ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జీవితాలు మొత్తం, నిజం చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఈ బ్యాచ్ ఏదైతే వచ్చిందో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు కొన్ని 60 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉన్నాయో ఈ 20 సంవత్సరాల్లో అంతకు డబుల్ ఆఫ్ ది కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎన్ఐఏ, చిట్టులు, మర్డర్లు ఇవన్నీ జరిగాయి. వీళ్ళు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మామూలు దరిద్రం కాదు ఇది. అధికారులు పోతారు, ఆల్ ఇండియా ఆఫీసర్లు పోతారు, నాయకులు వెళ్ళిపోతారు, సిస్టమ్ ను పక్కదో పట్టిస్తారు. సిస్టమ్ ఇట్లా ఎందుకు ఉండాలా, మేము అనుకున్నట్టు ఉండొచ్చు కదా అనుకొని ఆ పులివెందుల రాజారెడ్డి రంజన్ తీసుకొచ్చి చూపిస్తారు. దానివల్లనే సిగ్గు ఎగ్గు లేకుండా చాలా మంది ఈ రోజు దాని మీద మాట్లాడకుండా వేరే అంశాల మీద మాట్లాడతారు. వేరే అంశాలు ఏంటి, రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వు మాట్లాడవా, లేకపోతే వాజరెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వు అంటే మాట్లాడవా? ఇంకోటి కూడా ఎంత ఆశ్చర్యకరం అంటే ఈ రెండు మరి ఆ ప్రెస్ మీటు, ఈ అరెస్ట్ బ్రేకింగ్లు ఒకేసారి వచ్చినాయి. కానీ ఏమీ తెలియనట్టు, అదేదో వేరే దేశంలోనో లేకపోతే ఇంకొక ఖండంలోనో లేదా ఇంకో గ్రహం మీద ఇంకో ప్లానెట్ మీద జరుగుతున్నట్టు చాలా అమాయకంగా పాయసం వండేశారు అక్కడ. కరెక్ట్, అక్కడ పాయసం వండేశారు. డిఎస్సి అని లేదా ఇంకోటి అని బ్రహ్మాండమైన పంట పండించే ప్రయత్నం చేశారు, నీతులు నిజాయితీ గురించి మాట్లాడుతూ. సో ఎంత ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి అందులో. అదే ఒక మాట చెప్తాను. అందువల్లే నిన్నలా మొన్న ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా, ఎందుకు ఇచ్చిందో చెప్తాను నేను. ఈయన అసలు అపరిచితుడు అని చాలా మంది, ఆయనలో ఇంకో మనిషి దాగున్నాడు, ఆయన ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు అనడానికి ఈ రోజు ప్రెస్ మీట్ అనేది చాలా పెద్దవాళ్ళ. ఇంకెవరినైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల మీద అయితే చాలా హడావుడి చేయాలా, కొంచెం టెన్షన్ గానే ఉండాలా. కానీ ఈ మనిషికి ఎటువంటి హడావుడి ఏం లేదు. అతను ఇంకో మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఏమైనా హడావుడి పడి ఉంటాడేమో, బయట కనపడకుండా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీ ముగ్గురికి. ఇప్పుడు సహజంగా ఈడీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే, ఈడీ అరెస్ట్ చేస్తే చాలా పెద్ద కేసు అనే కదా అర్థం. పైగా రాజకేశ్వరరెడ్డి లిక్కర్ స్కామ్ లో చాలా కీలకమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీ అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. దాంతో పాటు మరొక ఐఆర్ఎస్ అధికారి, ఆయనేమో అక్కడ దానికి ఎండీగా ఉన్నవాడు, బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎండీగా ఉన్నవాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఛానల్లో బ్రేకింగ్స్ లేవండి. దానికి చెప్తాను, కంటిన్యూషన్ గా మీకు మిషన్ చెప్పాలి. అంటే ఇది ఏ రకమైన చూస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం, పట్టించుకోరు. అంటే వాళ్ళు వేయకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు, వాళ్ళు వేయకపోతే ఇంకా బయట ప్రపంచానికి ఏం తెలియదు అనుకున్నారేమో, నాకు అర్థం కాదు. అదే దానికోసం సార్ మీకు విషయం చెప్పాలా. సుప్రీంకోర్టు ఇలా మొన్న ఒక ఆర్డర్ ఇచ్చింది ఒక కేసులో, యూపీకి సంబంధించిన కేసు అనుకుంటా అది. దాంట్లో ఏంటంటే 3 మర్డర్లు చేశాడు ఒక మనిషి. యూపీది కాదు, ఏపీదే, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా. అది కాదు సార్, యూపీకి సంబంధించి ఒక కేసు ఉంది. 3 మర్డర్లు చేశాడు ఒక కేసు. ఆ 3 మర్డర్లు చేసిన కేసులో అతను స్ప్లిట్ డిజార్డర్ ఉందంట. అతనికి స్ప్లిట్ డిజార్డర్ ఉందంట. దాన్ని చూపించి అడ్వకేట్లు ఏం చెప్పారంటే ఇతనికి స్ప్లిట్ డిజార్డర్ అనేది అదే సాగర్, అది ఏపీదే కేసు. అది ముందు ఒక కేసులో హత్య చేసి జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి విడుదల చేసి మళ్ళీ 2 హత్యలు చేశాడు, చేసి మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ కావాలి, అతను అమాయకుడు, అతనికి ఏదో మానసికమైన ఇది ఉందని చెప్పి లాయర్ అడిగితే స్ప్లిట్ డిజార్డర్ ఉంటే సుప్రీంకోర్టు నిరాకరణ చేసింది. వ్యాధి పేరు చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు అని. అట్లాగే ఆనంద్ కుమార్, మేబీ ఐఎమ్ సారీ, నాకు యూపీఆర్ సంథింగ్, బట్ ఏంటంటే ఇతనికి కూడా అదే పరిస్థితి తలెత్తదు. అదే పరిస్థితి అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక మనస్తత్వాన్ని కనుక ఇతను అడ్డం పెట్టుకొని నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు, లేకపోతే నాకు దీంతో సంబంధం లేదు, నేను అసలు దీంతో వాళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడితే మాత్రం పేపర్ మీద ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ పెద్ద స్కామ్ ఉంది కదా, ఇది రవాణా స్కామ్. అంతే, 195 కోట్లు. దీంట్లోనే ఇంత పెద్దవాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఒక ఎంపీ పేరు వినపడుతుంది, ఒక మాజీ మంత్రి పేరు వినపడుతుంది. ఏది దీంట్లోనే ఇక నువ్వన్న మూతలు, సీసాలు, లేబుళ్ళు, కాగితాలు, ప్రింటింగ్లు, అవి ఇది ఇస్తే ఇంకెంతమంది వస్తాయో చిన్న చితక వాళ్ళ.
సో అసలు పెద్ద 3,500 కోట్ల ముడుపుల స్కామ్ కానీ, దాంతోపాటు 35,000 కోట్ల ప్రభుత్వ ఖజానాకు బొక్కేసిన స్కామ్ కానీ, అవి కూడా ఈడీ తీస్తే ఎక్కడ దాకా వెళుతుంది? అసలు మాఫియా డాన్ దగ్గరికి కానీ, ఆ డాన్ వెనుక ఉన్న నెక్స్ట్ లెవెల్, అదే టాప్ 1, 2, 3 ఇవి ఎక్కడి వరకు వెళ్తాయి చూద్దాము. మన నారాయణ రెడ్డి గారు ఉన్నారు, రామకృష్ణ గారు కూడా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, ఒకవైపేమో చిన్న స్కామ్లో అరెస్టులు కొనసాగుతున్నాయి, పెద్ద స్కామ్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా చూస్తే దీంట్లో అసలు లబ్ధిదారులు, వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారో మీరు? అసలు లబ్ధిదారులు అందామా, మాఫియా డాన్లు అందామా, లేకపోతే సూత్రధారులు అందామా? అంటే అక్కడి దాకా వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను మీకు, కన్ఫ్యూజన్ లేకుండా. ఇది ఏదో రాజకేశరెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళే చేశారు, వీళ్ళకి తెలుసు, అంతకుమించి పై వాళ్ళకి ఇంకెవరికి ఏమీ తెలియదు, అంతా శుద్ధపోసలు అమాయకులు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతోంది చూసే వాళ్ళకి. సో ఇది అమాయకంగా అంతవరకేనా? రాజకేశరెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళేనా? ఇంకెవరికి తెలియదా పై వాళ్ళకి? అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు చూశారు, చిన్న తల్లి స్కామ్ మొదలుపెట్టి చిన్న పిల్ల స్కామ్ తోటి మొదలైంది. అవును, తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఎక్కడైతే దీంట్లో హవాలాలు జరిగాయి, వాటిని అన్నిటిని కూడా మనీ ట్రయల్ కానీ వీటినన్నిటినీ కూడా చూసిన తర్వాతనే ఈ అరెస్టులు అనేటివి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటుంది, ఈడీలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే నిజం జరిగిందో వాటన్నిటిని కూడా బయట పెట్టేదానికి వీటిని తీసుకొచ్చి ఇవాళ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఏదైతే తల్లి స్కామ్ ఉందో దాంట్లో కూడాను అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈడీ ఎప్పుడు కూడా సైంటిఫిక్గా చేస్తుంది. అంటే ఎక్కడ మనీ పోయింది, ఎక్కడ ఏ విధంగా పట్టుకోవాలి, ఆ టైంలో ఎవరు అక్కడ ఉన్నారు, ఏ సెల్ ఫోన్లు డేటా ద్వారా దాన్ని పట్టుకోవాలి అనే దాన్ని పూర్తిగా కూడా ఆలోచన చేసి కరెక్ట్గా ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ అరెస్టులు పర్వం అనేది జరుగుతుంది. ఊరికనే అరెస్టులు చేసేసి తర్వాత బెయిల్ మీద వచ్చేది కాదు. ఇక్కడ అంత ఈజీగా తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సెక్షన్లు కూడా చాలా ఘాటైనటువంటి సెక్షన్లు ఇవి. వీటి నుంచి బయటికి రావాలి అంటే అంత ఈజీ అయినటువంటి పరిస్థితి కూడా కాదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం అనుకున్నప్పుడల్లా ఏం చేసింది ప్రభుత్వం, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పని అనుకుంటా ఉంటారు. అవును, కానీ ప్రభుత్వం చాలా కాచి తూచి వడబోస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సైంటిఫిక్గా ఎవిడెన్స్ కావాలి. మనలాగా రోజు డిబేట్లలో మాట్లాడుకున్నా లేకపోతే ఎక్కడ చేరి మాట్లాడినా కూడా సరే ఆ యొక్క వాళ్ళు మెలకువగా తప్పించుకునే దానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలా దాచి ఒకసారి దాన్ని ఏదైతే మనకు రిపోర్ట్ను చూసుకుంటారో దాన్ని చూసుకున్న తర్వాత ఈసీఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా దాని మీద ఆలోచన చేసి ఏ విధంగా సైంటిఫిక్గా నిరూపించుకుని వాళ్ళ లబ్ధిదారులు కావచ్చు, మీరు అడుగుతూ ఉన్నారు ఎవరయ్యా, రాజకేశరెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు అనేసి. ఇది కాదు, అంతిమ లబ్ధిదారులు ఎవరో వాళ్ళు కూడా కలుగులో దాగున్నా కూడా సరే ఇవాళ బయటికి తీసుకొచ్చి చూపించేది మన ఈడీ అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది కూడా. ఎందుకంటే కఠినమైనటువంటి ఆ యొక్క సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా పోయి ఆ మనీ ట్రయల్ ఎక్కడ చేరింది అన్నది కూడా ఆ రిసీవబుల్స్ దగ్గర కూడా తీసుకొని, ఇప్పటికే మీరు చూశారు గతంలో కూడా మీరు అనేక ఆస్తులు అటాచ్మెంట్ కూడా చేయడం జరిగింది ఈ కేసులో. అవును, మరి అటాచ్మెంట్ చేశారు అంటే నిజం నిర్ధారణ జరిగింది కాబట్టి అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది. అట్లా అనుకుంటే ఏమైంది? ఎక్కడికి పోయినాయి ఆస్తులు అటాచ్మెంట్ అయి ఉన్నాయి కదా, నిజం నిర్ధారణ అవ్వాలి కదా. ముందుకెళ్లేదానికి కూడా సమయము సందర్భము అన్ని కూడా కలిసి రావాలి కదా. 12 ఏళ్ళ వెంకటకృష్ణ గారు, 12 ఏళ్ళు కాదు 20 పాండవుల వనవాసం కూడా అలా చెప్తే మీరు అలా అనుకుంటే మనకు నిజం నిర్ధారణ అవ్వడం, శిక్ష పడడం అనేది ఎవడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు అనేది మన సిద్ధాంతం. అంతేగాని ఏదో తొందరపాటు చర్యగా తీసుకెళ్లి అతన్ని మనం లోపల వేయాలనుకునే చూస్తే తప్పించుకునే దానికి ఎక్కువ అటాచ్ చేశారు కదా అంటే నేను దానికి చెప్తున్నా, అటాచ్ చేసినంత మాత్రాన వాళ్ళు శిక్షించబడినట్టు కాదు కదా, అందుకని అన్నాను నేను.
లేకపోయినా ఏదైనా సరే నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు ఆ ఆస్తులు అలాగే ఉంటాయి కదా. ఆ ఆస్తులు అమ్ముకునేదానికి కానీ లేకపోతే ఇంకేదన్నా ఉపయోగపడించుకునేదానికి కానీ అవకాశం లేదు కదా, తాకట్టు పెట్టుకునేదానికి కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా చేసింది అంటే ప్రభుత్వం దీంట్లో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టే ఇంత దూరం ముందుకెళ్ళింది అన్నటువంటిది కూడా మనం వాళ్ళు ఆలోచించాలి, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చేసినటువంటి ఆ ప్రక్రియని. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే వెంకటకృష్ణ గారు, వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడాను ఏదైతే మనం ఈడీకి వచ్చినా లేకపోతే సిట్ నివేదిక ఇచ్చినా దాంట్లో అన్ని తప్పులు తడికలు అని చెప్పి మాట్లాడేస్తా ఉన్నారు. వెయిట్ చేయొచ్చు కదా, నిజం నిర్ధారణ అవుతుంది. అంత దూరం వెయిట్ చేయనక్కర్లేదు, మేము ఇదంతా తప్పుడు దావా అని చెప్పని ఇప్పుడే ఆయన చెప్పినట్టు మన డిసిఎస్లో అక్కడ స్కామ్ జరిగిందని చెప్పడం, లేకపోతే మన అమరావతి గురించి మాట్లాడితే ఏదేదో మావిగానంట, మామిడికాయ తొక్కో లేకపోతే అరటిపొడి తొక్కో, మాకైతే అర్థం కాల మావిగాని అంటే. మనం కనీసం సిగ్గుండాలి. ఒకసారి గెలిచి నేను అమరావతినే ఉంచుతాను అని చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళా గెలిచిన తర్వాత అన్ని రోజులు అక్కడ అభివృద్ధి ఏమీ చేయకుండా మళ్ళా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా మావిగానంట, మామిడికాయ తొక్క అదేమన్నా తురుముకునేదానికే. అసలు విచిత్రంగా ఉంది ఈ మాట మాట్లాడేదానికి. ఈ విధంగా మాట్లాడడం ఒకటి. అక్క చెల్లెళ్ళ దగ్గరేమో ఓట్లు ఇప్పించుకున్నట్టు రామకృష్ణ గారు చెప్పినప్పుడేమో నేను మొత్తం కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఒకటి మర్చిపోయారు రామకృష్ణ గారు చెప్పడం ఏంటంటే, అది మద్యపాన నిషేధం దేవుడికి ఎరుగు అయ్యా, 30 సంవత్సరాలు ఎంత ఆదాయం వస్తే అంత మళ్ళా తిరిగి మేము బ్యాంకులో జమ చేస్తామని చెప్పిన అప్పు తీసుకొచ్చి మళ్ళా కూడా ఈదిలో పెట్టినటువంటి సంస్కృతి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ చెప్పారు కాబట్టి మీద ఆ అవినీతిని నగ్నంగా నుంచోబెట్టే అవసరం ఉంది. నో డౌట్. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసిన పనికి ఆల్రెడీ 164 మందిని ఇవాళ కూటమి ప్రభుత్వంలో గెలిపించి కనీసం ఏది వాళ్ళకి కావలసినటువంటి ఆ 19 సీట్లు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి ప్రజలు వాళ్ళని ఏ విధమైన చెక్ చేశారన్నది మనకు. కానీ సైంటిఫిక్ గా మీరేమో వాళ్ళని 151 నుంచి 11కు పడేశారు ప్రజలు, అయినా బుద్ధి రాలేదు వాళ్ళకని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీకు అర్థమవుతుందో లేదో. ఇవాళ వాళ్ళ మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది జగన్ టీమ్ 11 అంట. టీమ్ 11 మంచిగా కలిసి వచ్చిన నేమ్ లాగా మాట్లాడుతున్నాడు ఆయన. టీమ్ 11 బుద్ధి చెప్తుందని. అంటే అసలు టీం ఆ 11కి ఎందుకు వచ్చామనేది ఆలోచించట్లా. టీమ్ 11 మాకు ఒక మంచి ఫిగర్ దొరికింది, నంబర్, లక్కీ నంబర్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరి నోషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు నేను అదే అక్కడే డౌట్ వస్తుంది. ఏంటి రాజకేశ్వర రెడ్డి లేకపోతే వాసుదేవరెడ్డి ఇక్కడే ఆపేస్తారా? విజయసాయి రెడ్డి గారిని చూడండి, మీరు ఎన్నిసార్లు వెళ్ళినా రాజకేశ్వర రెడ్డి సూత్రధారి, రాజకేశ్వర రెడ్డికే మొత్తం తెలుసు, రాజకేశ్వర రెడ్డి మొత్తం అసలు దీని మొత్తానికి కింగ్ పిన్ అంటున్నాడు. కానీ నా పాత్ర ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పట్లా. నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని అంటే దానికి ఏదో చెప్తారు తప్ప కసిరెడ్డి దగ్గర ఆపేస్తున్నాడు. ఈ విచారంలో కూడా మరి అందరినీ అరెస్ట్ చేశారు, ఒక్క విజయసాయి రెడ్డిని తప్ప కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి సజ్జల పై వాళ్ళు మినహాయిస్తే ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న విజయసాయి రెడ్డిని తప్ప అందరినీ అరెస్ట్ చేశారు. సో ఇది చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వెంకటకృష్ణ గారు, ఇది ఖచ్చితంగా ఒక మైండ్ గేమ్ లాగా మనము చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళని పరామర్శిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్న లేక మొన్న హైదరాబాద్ లో అరెస్ట్ కాబడ్డ బొల్లా కొడుకును కూడా ఆయన పరామర్శ చేశాడు. అవును, జైలుకి వెళ్ళి మళ్ళీ పరామర్శించి వచ్చాడు. రాజకేశ్వర రెడ్డి కాదు, ధనంజయ రెడ్డిని, అదే విధంగా ఆయన ఇంకో రెడ్డి గారిని ఆయన పరామర్శించలేదు, దగ్గరికి రానివ్వట్లేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ధనంజయ రెడ్డి 6 సెల్ కంపెనీలు పెట్టి అందులోకి మద్యం ముడుపులన్నీ మళ్లించాడని జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చిందట. అంత ధైర్యం చేస్తారా అండి? ఏది మన వివేకానంద రెడ్డి గారు లాంటి ఇవి చూసిన తర్వాత కూడా వీళ్ళు ధైర్యం చేస్తారా?
ధైర్యం కాదండి వెంకటకృష్ణ గారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వల్ల లబ్ధి పొందాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అపకీర్తి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా లేదా? తర్వాత అది బయటపడింది అనుకోండి. మొదటైతే ఆయన రాజకీయంగా కొంచెము లబ్ధి పొందారా లేదా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు కూడా ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక శుద్ధపూస, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే పుట్టాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజా సంక్షేమం కోసమే జరిగింది, ఆయన బ్రాండే ప్రజా సంక్షేమము, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ చేరి ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చాడు అన్నటువంటి కథను అల్లి వండి వార్చి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 11 టీం రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 11 టీం. మరి అటువంటప్పుడు అసలు ముద్దాయిగా చెప్పుకోబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే కదా, జగన్మోహన్ రెడ్డి ఇందులో తప్పు చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని ఈ వంది మాదిగలు ఇటువంటి పని చేశారా అన్నది ప్రజలకు తెలియాలంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే వచ్చే నష్టం ఏముందండి? ఆల్రెడీ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మద్యం వల్ల ఇక్కడ కేవలం ఆర్థికంగానే కాదండి వెంకటకృష్ణ గారు, ప్రజలు నష్టపోయింది, ప్రజల ప్రాణాలు పోయాయి. ఆ కల్తీ మద్యం తాగి, ఆ చెత్త బ్రాండ్లు తాగి లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఆ డయాలసిస్ కు డబ్బులు కట్టుకోలేక సర్వనాశనమై 30-40 వేల కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల సర్వనాశనం అయిపోయాయి ఈ నకిలీ మందు వల్ల. వాళ్ళకందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందా ఏంటండి? ఇక్కడ ఢిల్లీలో చూసాం, కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పిందండి ఈడీ? అందులో ఏం చెప్పింది? చాలా స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రిగా పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత నిర్వర్తించలేదు కాబట్టి నువ్వు కూడా బాధ్యతుడివే అని కేజ్రీవాల్ లోపలేసేసారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు తెలియకుండానే ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాము, ఇంత పెద్ద స్కాము నడిచిపోయిందంటే చూడపూలు పెట్టుకోవాలా, అందరూ ఇనుకోవాలా మనం అందరము? అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్లుగా ఈ రోజు రాజకేశ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఈడీ వాళ్ళు లేకపోతే సిట్ వాళ్ళు తేల్చేశారులేండి. సిట్ వాళ్ళు 4 ఛార్జ్ షీట్లు వేశారండి. రెండో ఛార్జ్ షీట్ లో మాత్రం ఒక మాట చెప్పారు, అది చాలా గొప్పగా అనుకున్నాం ఆ రోజుల్లో. రెండో ఛార్జ్ షీట్ ఏం చెప్పారు? ఈ ముడుపుల్లో 70 రూపాయలు ప్యాలెస్ కి చేరింది అని చెప్పారు. మేమేమనుకున్నాము, అమ్మ ప్యాలెస్ గేట్ తగులుతోంది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనుకున్నాం. మళ్ళీ 4వ ఛార్జ్ షీట్ కి ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్ టోటల్ గా క్లోజ్ అయిపోయింది, ముగిచ్చేసినాము, ఇంకా ఫర్దర్ గా ఏమీ లేదు. రెండో ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా 3-4 చోట్ల ప్రస్తావన చేశారులేండి. రిపీటెడ్ గా చెప్పారు. అప్పుడు ఏమనుకున్నాం అందరము, ఎస్ కింగ్ పిన్ బయట వస్తాడు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో వెళ్తుంది, సిట్ కు ధైర్యం ఉంది, దమ్ముంది, తాడేపల్లి గేటును తంతాడు అనుకున్నాం. ఆ రోజు పోయింది. అంటే ఒకటిలేండి కాదు, సిట్టుకు దమ్ము ధైర్యం ఉండబట్టే ఈ స్కామ్ ఇంతవరకు దర్యాప్తు ఈ స్థాయి దాకా వచ్చింది. బాగా డీప్ గానే ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్ లో కోట్ చేశారు అని అంటే చిన్న విషయం ఏం కాదు కదా. కాకపోతే సిట్ వెళ్ళి తాడేపల్లి గేట్ ఓపెన్ చేశారు అనుకోండి. కాదు రామకృష్ణ గారు ఒక మాట, సిట్ స్వయంగా వెళ్ళి తాడేపల్లి గేటు బెల్లు కొడితే ఇవాళ ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కేసు పెట్టేది ఆయనేనట, విచారణ జరిపేది ఆయనేనట, కోర్టులో వాదించేది చంద్రబాబేనట, సాక్ష్యం చెప్పేది చంద్రబాబేనట, అరెస్టులు చేసేది చంద్రబాబేనట, ఇట్టగా మాట్లాడతాడు. అందుకని దాన్ని ఈడీ టేకప్ చేయడమే కరెక్ట్ ఏమో సిట్ చేయడం కంటే, అంతే అనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు, ఈడీ నేను ఒక మాట చెప్తానండి, ఈడీ ప్రొసీజర్ డిఫరెంట్, ఈడీ చట్టాలు డిఫరెంట్, ఈడీ యొక్క ఆ పద్ధతే వేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఈడీ ఎప్పుడైతే 80-90% కేసు మేకోవర్ అయిన తర్వాత 80-90% ఇంకా అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పుడు మాత్రమే ఈడీ అరెస్ట్ చేస్తుంది ఎవరినైనా. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ రాజకేశ్ రెడ్డికి ఈడీ వాళ్ళు నువ్వు నేరం చేసేవే అని చెప్పనవసరం లేదు, నేను నేరం చేయలేదు అని నిరూపించుకునే బటన్ ఆఫ్ ప్రూఫ్ ఈ పక్కన ముద్దాయిల మీద పడిపోయింది. ఇంకా వాళ్ళ దాంట్లో ఏమో నాకు ఒక డౌట్ కొడుతుందండి. ఎక్కడో ఈడీ దర్యాప్తు చేసినా ఇంకెవరు దర్యాప్తు చేసినా కేసులు అయినా కూడా సాగర్ గారు ఎక్కడో డౌట్ ఏమనిపిస్తుంది అంటే, ఏమవుద్రా ఏం కాదు, ఆ దర్యాప్తు పిలుస్తారు, విచారణ పిలుస్తారు, మహా అయితే కేసు పెడతారు, 3 నెలలు 6 నెలలు పెడతారు, నేను 15 నెలలు ఉన్నా ఏమవుతుంది, మీరు 5-6 నెలలు మీరు ఉంటారు, బయటకు వస్తారు,
అంతే. ఆ తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లు అంతే కదా ఇప్పుడు జరుగుతున్నది, అదే కదా ఆయన కేసుల్లో. సో ఆ మార్గం మనకు ఉంది అనే ఆ ధైర్యంతో ఏమన్నా ఉన్నారా ఈ గ్యాంగ్ అంతా? విభూషణ గారు, నేను మీకు అంటే మీరు మాట్లాడినా అంటే వాకాటి గారు మాట్లాడినా లేదంటే మన సార్ మాట్లాడినా కూడా కొన్ని అంశాల మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది కేసులకు సంబంధించి ఎయిదర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అనేది యావరేజ్ టెన్యూరేజ్ 20 ఏళ్ళు, 20 సంవత్సరాలు ఈ దేశంలో. దానికి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే ఆ జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంది. అవును, అంటే ఆఫ్టర్ 20 years తర్వాత డీమ్డ్ టు బి అక్విటల్, డీమ్డ్ టు బి అక్విటల్ సిబిఐ కేసుల్లో ఆర్ ఈడీ కేసుల్లో డీమ్డ్ టు బి అక్విటల్ మీరు ఈ దేశంలో ఒక కేసు చూపించలేరు. ఈ దేశంలో ఒక కేసు చూపించలేరు. ఎందుకంటే మీరు గడ్డి కేసులో 36 కోట్లు గడ్డి కేసులో ఆయన యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ 27 సంవత్సరాల తర్వాత ఆయన కండిషన్ ఏందో, ఈ బతుకు ఎందుకు బతుకుతున్నానా అన్న స్థాయికి దిగజారిపోయాడు. సో ఇక్కడ యావరేజ్ మీద మనం ఏ కేసు తీసుకున్నా కూడా అంటే మనకుండొచ్చు, మన రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇంత పెద్దగా ఉండదు, బట్ యావరేజ్ అట్లా ఉంది, దానికి మన సిస్టమ్ అట్లా ఉంది ఒకటైతే. రెండోది, ఇంతకుముందు మన రామకృష్ణ గారు మాట్లాడితే ఉన్నారంటే ఈ తాడేపల్లి దానికి సంబంధించి గేట్లు తంతారు అని అన్నారు. అది సిట్టుకు అంత ధైర్యం ఉంది, బాగానే చేశారు అని అంటున్నారు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారి మీద చెప్పిన మాటలు అన్ని ఆయనే చేస్తాడు అన్నారు. బట్ ఈడీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేతిలో లేదు కదా. ఏమో ప్రధానమంత్రి గారు చేస్తారంటారేమో, అంత ధైర్యం లేదులే. సపోజ్ ఇప్పుడు ఒకవేళ సిట్టు వేసింది, ఈ స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు, మమ్మల్ని వేధించారు అని చెప్పి రేపు పొద్దున ఎలక్షన్ లో వాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈ రోజు వచ్చి రైడ్ చేసి కొంతమంది అరెస్ట్ చేసింది. ప్రజలు అర్థం చేసుకోవాలి. టు బి కంటిన్యూడ్ అన్నట్టు కొంతమంది అరెస్ట్ అవుతారు. అంటే ఈ కేసు ఆ పాత కేసులతో ఈ కేసు కూడా కౌంటబుల్ అనమాట. ఇంకొకటి అంటే అట్లాగేంటంటే జీవితం మొత్తం కేసులమయం అయిపోయి జీవితం మొత్తం జైళ్ళు, కోర్టులు, కచేరీలు, మర్డర్లు, లేకపోతే హాస్పిటల్స్, ఆ సర్టిఫికెట్లు, ఈ సర్టిఫికెట్లు, దొంగ పనులు, లుచ్చా పనులు, లఫంగి పనులు చేసుకోవడానికి జీవితం అంతా సరిపోయింది. చరిత్రలో లఫంగి పనులు చేసిన మనుషులుగా మిగిలిపోతారు తప్ప వీళ్ళే మంచి పని చేసిన వ్యక్తులుగా వీళ్ళే మిగిలిపోరు. ఆ దరిద్రమైనటువంటి ఆ కుటుంబం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఏళ్ళు పెట్టిందో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా దరిద్రం పట్టుకున్నది. మనం దానికి వాళ్ళు ఆదరించినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీని నిందిద్దామా, లేకపోతే విధులైన పరిస్థితుల్లో వాళ్ళు ఆదరించారా అనేది మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఒక దరిద్రాన్ని రాష్ట్రానికి అయితే ఇచ్చేసిపోయింది కాంగ్రెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దరిద్రాన్ని కంటిన్యూ చేసింది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ఓ దరిద్రాన్ని పెట్టేసిపోయింది. ఆ దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అట్లా కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు లేరా, మంచి పరిపాలన చేయలేదంటే ఉండేది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే దిక్కు మొక్కు లేక ఇలాంటి వాళ్ళు పట్టుకొని ఊగులాడుతా ఈ రాష్ట్రానికి దరిద్రించిపోయింది. దీని నుంచి తప్పించుకోవాలంటే, వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే, ఈ ఉచ్చి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇలాంటి వాళ్లను రాజకీయాల నుంచి తరిమి 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 కొట్టితే తప్ప ఇవి చచ్చే పాములు కాదు. ఇవి చచ్చే పాములు కాదండి. ఇవి దానికి ఉన్న మార్గం ఏంటి? ఎలాంటి వాళ్ళు అంటే జైల్లో ఉండి కూడా పోటీ చేసి ఎలక్షన్లలో పోటీ చేసే రకాలు ఉన్నారు కదా మన దేశంలో. కానీ ఈ కేసుల్లో అందుకని నేననే పాయింట్ ఏంటంటే, నేను అనేది స్పీడ్ గా జరిగి కోర్టు ముందుకెళ్ళి విచారణ జరిగి కన్విక్షన్స్ వస్తే అదే ఉంది కదా, 2 ఏళ్ళు శిక్ష పడితే ఇంకా వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు కదా. అట్లా చేసినా వీళ్ళు ప్రజాప్రతినిధులు నిలబడడానికి అనర్హులు అయిపోతారు. కొంత ప్రజలకు ఉపశమనం. అదే మీరు మంచి మాట చెప్పారు. నేనేమంటానంటే డిశ్చార్జ్ పిటిషన్ ట్రయల్ కోర్టులోనే వేస్తారు. అదే కదా,
వెంకటకృష్ణ గారు, హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేయరు, హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేయరు. మొత్తం ఇక్కడి నుంచి అంటే ఇక్కడ జరుగుతున్న ఒకటి తప్పు ఏంటంటే అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది భగవంతుడికే తెలియాలా. మనమైతే ట్రాక్ చేయలేం, మన స్థాయిలో ట్రాక్ చేయలేం. కానీ కరెక్ట్ గా ఇక మొత్తం అన్ని అయిపోయినాయి, ఇంకా నో మోర్ డిశ్చార్జ్ పిటిషన్ అనుకున్న టయానికి కరెక్ట్ గా నెల ముందు జడ్జి మారిపోతారు, రిటైర్డ్ అయిపోతారు. అక్కడ అనుమానము వస్తున్న మాట ప్రతి ఒక్కరికి నిజం ఇది. ఎందుకంటే సిబిఐ జడ్జిను మార్చడం అన్నది ఏదో ఊరికి ఆషామాషిగా ట్రయల్ కోర్ట్స్ లో జిల్లా కోర్టులో మారినంత ఈజీగా మారిపోరు సిబిఐ కోర్టులు. సిబిఐ కోర్టులో కూడా సిబిఐ వెరీ లిమిటెడ్ కేసులు ఉంటాయి, పెక్యులర్ కేసులు ఉంటాయి, నోటిఫైడ్ కేసులు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ కేసులు ఉంటాయి, క్రైమ్ ఉంటది, థ్రిల్లర్ ఉంటది, మనీ లాండరింగ్ ఉంటది, ఫెమా ఉంటది. ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా లిమిటెడ్ కేసు, రోజుకంతా 4 గంటలు పని చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఏమి ఎక్కువ కూడా కేసులు ఉండవు అక్కడ, రావు. అటువంటి స్థాయిలో కూడా వీళ్ళకి ట్రయల్ కి డేట్ ఎందుకు రాలేదు? ఇవేమి చిన్న చిన్న కేసులు కాదు కదా, ఎందుకు షెడ్యూల్ ఎందుకు రావటం లేదన్న దాని మీద చాలా అనుమానాలు ఉన్నమాట అయితే వాస్తవమే. ఆ ఒక్కటి హడ్డులు దాటుకొని బయటకు వస్తే హైకోర్టుకు వచ్చిన మరుక్షణం ఈ కేసు మొత్తం 2-3 నెలలు తెలిపోద్దు. రైట్. నారాయణ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పండి. అంటే మీరు పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి వైసీపీలో లేదా జగన్ కి చాలా క్లోజ్ గా ఉండే, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ గా ఉండే ఆ కోటరీలో ఉండే నాయకులు కానీ వీళ్ళకి ఈ లిక్కర్ స్కాము, ఈ ఈడీ కేసులు, ఈ భయం కనబడుతుందా వాళ్ళలో? తప్పకుండా అండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆటోమేటిక్గా భయం అనేది కానీ, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు మనీ ట్రయల్స్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాతనే వాళ్ళు ముందుకెళ్తారండి. ఈ విషయం అందరికీ తెలుసు. ఎవరు మాట్లాడినా కూడా సరే తాత్కాలికంగా ఏదో తప్పించుకోవాలనేటువంటి ప్రక్రియ చేయాల్సిందే, కానీ అంతిమంగా అయితే ఎక్కడ కూడా తప్పించుకోలేరు. అంతిమ లబ్ధిదారులు అసలు తప్పించుకోలేరు. ఓకే, అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే అంతిమ లబ్ధిదారులు కూడా ఎవరో, ఇప్పుడు మనీ ట్రయల్ ఎక్కడ చేరింది అన్నది ఇంపార్టెంట్. ఇవాళ 7 షెల్ కంపెనీలు పెట్టి ఈ చిన్న ట్రాన్స్పోర్ట్ వివాదంలో హవాలా స్కామ్లో మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఏ రోజైతే బయట పెట్టారో, మరి వీటినన్నింటినీ కూడాను ఎక్కడో ఒక దగ్గర ట్రయల్ చూసిన తర్వాతనే ఆ మనీ ఎక్కడికి పోయింది అని చెప్పిన వాటిని అన్నింటినీ కూడాను ఇవాళ అటాచ్మెంట్ తీసుకున్న తర్వాత వెంటనే తీసుకుని వాడిని అటాచ్ చేస్తున్నారు. అంటే తప్పకుండా ఈ మనీ ఎక్కడికి పోయింది, ఈ ఇచ్చినటువంటి లంచాలు ఏదైతే దానికి లంచాలు ఇచ్చుకున్నారో వాటిని అన్నింటినీ కూడా ఎక్కడ దారి మళ్లించారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అవన్నీ కూడా ఎక్కడున్నాయి, ఏ విధంగా పట్టుకోవాలనేటువంటిది కూడా ఆలోచన చేసి కరెక్ట్గా దానికి తీగలాగితే డొంక తెగుతుంది అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ట్రయల్లో ముఖ్య భాగమే ఇవాళ సైంటిఫిక్గా చేసే ఇవాళ అరెస్టుల పర్వం కూడా మొదలవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ రెడ్డి గారు, సాగర్ గారు అండ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది